యుద్ధం ప్రకటించు. బయట ఎవరితోనో కాదు, బయట ఉన్న నీ శత్రువులతో కాదు, నీలో ఉన్న నీ శత్రువులతో, నీలో అంతర్గతంగా దాగి ఉన్న నీ శత్రువులతో, నీ కంటికి కనిపించని నీ శత్రువులతో నువ్వు యుద్ధం ప్రకటించు. అదే నీలో ఉన్న బద్ధకంతో నువ్వు యుద్ధం ప్రకటించు. లేదంటే నీకు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా, నీకు జీవితంలో ఎంత పెద్ద కోరికలు ఉన్నా నువ్వు ఏమీ చేయలేవు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఎప్పుడైతే నీకు బద్ధకం ఉంటుందో అప్పుడు. నీకు బద్ధకం ఉంటే నువ్వు కదలడానికి ఇష్టపడవు, నువ్వు కూర్చున్న చోట నుండి నువ్వు లేయడానికి నువ్వు ఇష్టపడవు. అందుకే నీ బద్ధకంతో నువ్వు యుద్ధం ప్రకటించు. ఆ యుద్ధంలో నువ్వు విజయం సాధిస్తేనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. ముఖ్యంగా నీలో ఉన్న భయంతో నువ్వు యుద్ధం ప్రకటించు. నీలో ఉన్న భయం నిన్ను ఏ పనిని మొదలుపెట్టనివ్వదు. ఒకవేళ నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినా నిన్ను వెనక్కి లాగుతుంది. నువ్వు చేయలేవు అని నిన్ను డిస్కరేజ్ చేస్తుంది, నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే భయం అనేది ఒక నెగిటివ్ ఫీలింగ్ కాబట్టి. అందుకే మిత్రమా, నీలో ఉన్న బద్ధకాన్ని పాలద్రోలు. నీలో ఉన్న బద్ధకాన్ని వదిలించుకో. నీలో ఉన్న భయంతో నువ్వు పోరాడు. నీలో ఉన్న భయంతో నువ్వు పోరాడి ఎప్పుడైతే విజయం సాధిస్తావో ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. నువ్వు అనుకోవచ్చు, ఇది మాకు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు అని. జస్ట్ ఇట్ ఈజ్ ఏ రిమైండర్. ఇట్ ఈస్ ఏ రిమైండర్ కాల్. ఇట్ ఈస్ ఏ వేకప్ కాల్. ఎందుకంటే ఇవి మనకు తెలుసు, కానీ మనకు తెలిసిన వాటినే కదా మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తాము. మనకు తెలిసిన వాటినే కదా మనం ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వాటిని అలాగే వదిలేస్తాము. అందుకే మనం ఇక్కడే ఉండిపోతాం. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనకు తెలిసిన వాటిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటితోనే జాగ్రత్త పడాలి. అర్థమవుతుంది కదా?